స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. టాటాకు చప్పళ్లకు కార్మికులు భయపడేది లేదు. నిమ్స్ కార్మికులు, సిఐటియు నాయకులు అక్రమ కేసులు రద్దు చేయాలి. ఈ నెల 15లోగా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు, హోమ్ ఓటింగ్ బృందాలను సిద్ధం చేయాలన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. కేడర్ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటాం, జగనే గెలుపు ధ్యేయంగా పనిచేద్దాం. లక్కవరపుకోట మండల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స, ఎమ్మెల్యే కడుబండ. తూర్పు కాపులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలంటూ తూర్పు కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు తూర్పు కాపులకే కేటాయించాలని ఏపీ తూర్పు కాపు సంక్షేమం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారావు డిమాండ్ చేశారు. శనివారం విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తూర్పు కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని తూర్పు కాపులు అధికంగా ఉన్నారని, అయినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ వారికి టికెట్లు కేటాయించకపోవడం దారుణమని అన్నారు. విజయనగరంలో అత్యధికంగా ఉన్న తూర్పు కాపులకు ఇన్నేళ్లుగా రాజకీయంగా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటికీ 3 ఎన్నికల్లోని ఓసీలకి సీటు కేటాయిస్తున్నారని, బీసీలకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. అలాగే నెల్లిమర్ల, హెచ్చెర్ల నియోజకవర్గాల్లోని కూడా తూర్పు కాపులు అధికంగా ఉన్నారని తెలిపారు. హెచ్చెర్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే టికెట్ కల్సెటి అప్పలనాయుడుకు కేటాయించి, ఎంపీ టికెట్ గేదెల శ్రీనిబాబుకు కేటాయించాలంటూ, లేని పక్షంలో మీసాల గీతకు గాను కరోనా బంగారు రాజుకు గాని ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు పునరాలోచన చేసి తూర్పు కాపులకు టికెట్ కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. తూర్పు కాపు సామాజిక వర్గంలో ఉన్న వారందరూ ఈ టికెట్ల కేటాయింపు కోసం ఒకతాటిపైకి రావాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి యజ్జపురపు శ్రీను, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోపడ అనిల్, జిల్లా అధ్యక్షులు తుమ్మిగింటి రామ్మోహన్, సారిక మురళీమోహన్, ముత్యాల నాయుడు, ఇతర సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే 7% ఉన్న రిజర్వేషన్ 12% కావాలని, ఉత్తరాంధ్రలోనే కాకుండా మిగతా జిల్లాల వలస వెళ్ళిన తూర్పు కాపులందరికీ కూడా ఓబీసీ కావాలని, రానున్న రోజుల్లో రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ పత్రికాముఖంగా పత్రిక సమావేశం పరంగా అందరికీ కూడా మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలవారు తూర్పు కాపు. అయితే మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా ఉన్నటువంటి తూర్పు కాపులకి కూటమి చిన్న తప్పు చేసిందని మేము తూర్పు కాపు సంక్షేమ సంఘం నుంచి ఖండిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గం తీసుకుంటే 80% తూర్పు కాపులు, అలాగే చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి మా తూర్పు కాపు జాతి వ్యక్తి అయినటువంటి కరోత బంగారాజు ఉన్నాడు. అక్కడ ఆయనకి అన్యాయం జరిగింది. ఆ విషయంలో కాకుండా తదుపరి హెచ్చెర్ల నియోజకవర్గం తీసుకుంటే హెచ్చెర్లో కూడా ఎక్కువ శాతం తూర్పు కాపులు ఉన్నారు. అక్కడ కూడా ఏ రకమైన ఓట్లు లేని, జనాభా లేనటువంటి బీజేపీకి అక్కడ ఇవ్వడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా తాలూకా ముఖ్య విన్నపం ఏంటంటే రానున్న మరొక ఈ వారం 10 రోజుల్లో హెచ్చెర్ల నియోజకవర్గం సంబంధించి కల్సెటి అప్పలనాయుడు గారికి ఎంపీగా ఇచ్చారు. అది ఒకసారి ఆలోచించి అక్కడ ఎమ్మెల్యేకి ఇచ్చి, అలాగే మా తూర్పు కాపులో ఉన్నటువంటి గేదెల శ్రీనిబాబుకి కానీ, మీసాల గీత గారికి కానీ, లేకపోతే కరోత బంగారాజు కానీ, ఇంకా ఎవరైనా ముఖ్యులు ఉంటే వాళ్ళకి ఎంపీ సీటు ఇచ్చి పునరాలోచన చేయాలని చేస్తున్నాము. మా జనాభాకి ఏ రకమైన అన్యాయం జరిగితే దీని పర్యవసనం కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీని ఒకటే హెచ్చరిస్తున్నాము. మాకు అన్యాయం జరిగిన ఎడల మా తాలూకా జనాభాలో ఎవరైతే ఏ వర్గం వాళ్ళు ఎక్కువ సీట్లు ఇస్తే రాజకీయాలకు అతీతంగా మా తాలూకా వ్యక్తులు మేము గెలిపించుకొని మా సత్తా ఏంటనేది చూపిస్తాము. 15లోగా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు, హోమ్ ఓటింగ్ బృందాలను సిద్ధం చేయాలి. జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి హితవు. ఎన్నికల విధులను నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులను, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది అంతా పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 15వ తేదీలోగా ఫార్మ్ 12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అంటూ
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి సూచించారు. అలాగే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సెక్టర్ అధికారులు, రవాణా సిబ్బంది, డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు తదితర సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్, రైల్వే, పోలీస్ తదితర 33 అత్యవసర సేవల విభాగాల సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు గాను చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, వివిధ విభాగాల నోడల్ అధికారులతోని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు చేయాల్సిన ఏర్పాట్లు, హోమ్ ఓటింగ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లు తదితర అంశాలపైన చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ నామినేషన్ల స్క్రూటినీ పూర్తయిన 48 గంటల్లోగా పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి కావాలంటూ ఆదేశించారు. మే 5, 6 తేదీల్లోని పోస్టల్ బ్యాలెట్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనిపైన ఆర్వోల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడకుండా తగిన వసతి, మౌలిక సౌకర్యాలు ఉన్న చోట్ల ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాట్లు చేసి ఓట్ల స్వీకరణ నిర్వహించాలని చెప్పారు. ధృవీకరణ కోసం ప్రతి కేంద్రం వద్ద 2 గెజిటెడ్ అధికారులు అందుబాటులో ఉంచాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలను బయటకు ఇవ్వకూడదని, అక్కడికక్కడే జారీ చేసి ఓటింగ్ పూర్తి చేయించాలంటూ స్పష్టం చేశారు. హోమ్ ఓటింగ్కి వచ్చిన దరఖాస్తులను బట్టి ఇంటికి వెళ్లి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన బృందాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లను కూడా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఆర్ఓలు, నోడల్ అధికారులు, తహసీల్దార్లు, టీటీలు పాల్గొన్నారు. టీమ్స్ కూడా అపాయింట్ చేసి ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో టీమ్ అపాయింట్మెంట్స్ ఫ్రమ్ వాట్ వీఆర్ ఫైనలైజింగ్ నౌ ఆర్ఓస్ విల్ అపాయింట్ అండ్ షేర్ విత్ us. ప్రెజెంటేషన్స్ మనకి పోస్టల్ బ్యాలెట్ వరకు మీరు నోడల్ ఆఫీసర్ చూడండి. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ we will give to one of two ROs only can make the presentation and then we can use it for training purpose. సో ముందు ఇప్పుడు పీటీ సంబంధించి, సో ఇది లాస్ట్ టైం కూడా ఐ హ్యావ్ డిస్కస్డ్ వన్ రఫ్ షెడ్యూల్ విత్ యూ. సో మనకి పోస్టల్ బ్యాలెట్స్ మనం 29th నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయినప్పటికీ బ్యాలెట్ పేపర్ ప్రింట్ అయి రావడానికి మినిమం 48 to 72 hours పడుతుంది. వీ హ్యావ్ టోల్డ్ దట్ వీ విల్ డూ వన్ ఫెసిలిటేషన్ ఆన్ 5th ఒక ఫెసిలిటేషన్ అనుకున్నాము. దెన్ ఐ థింక్ దట్ వాస్ ఫర్ ఆల్ పోలింగ్ పర్సనల్ ఆన్ డ్యూటీ. 8th విల్ బి హోమ్ ఓటింగ్ ఫస్ట్ విజిట్. Then 9th, 10th will be second visit if necessary. So this was what we had discussed that day. I have kept both 4th and 6th as reserve just in case CEO garu meeku oka roju kudaradu, 2 రోజులు పెట్టండి, 3 రోజులు పెట్టండి అంటే మనము we should have some gap to maneuver కాబట్టి 4th May గాని 6th May గాని we have kept as reserve so that మనం కూడా డిస్కస్ చేసి ఓన్లీ కేటగిరీకి ఒక రోజు పెడదాము ఆ టైప్లో ఏమన్నా డిస్కషన్ వస్తే మనకు రిజర్వ్ కావాలి కాబట్టి ఐ హ్యావ్ పుట్ లైక్ దట్. బట్ ఇప్పుడు ఫస్ట్ కమింగ్ టు ఫెసిలిటేషన్ సెంటర్. సో ఈ ఫెసిలిటేషన్ సెంటర్ మనం లాస్ట్ టైం అనుకున్నది ఏసీ కన్నా పీసీ కన్నా అన్ని ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో నడుస్తూ ఉంటాయండి. సో ఇక్కడ విజయనగరం హెడ్ క్వార్టర్స్ నడుస్తుంది. అలాగే అన్ని ఆర్ఓ హెడ్ క్వార్టర్స్లో దిస్ విల్ బీ గోయింగ్ ఆన్. ఒక పోలింగ్ బూత్ లో ఏం జరుగుతుందో ఫెసిలిటేషన్ సెంటర్ లో కూడా మనం అంతే చేయాలి. సో ద ఫార్మ్ 12 విచ్ వీ విల్ గెట్ బ్యాక్ బై 13th or 14th April, ఆ వచ్చిన ఫార్మ్ 12 మేరకు మనం నంబర్స్ అసెస్ చేసుకొని ఆ నంబర్స్ కి మనం రెడీ అవ్వాల్సి ఉంటుంది ఫర్ ద 5th ఫెసిలిటేషన్ సెంటర్. శృంగవరపుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్యకర్తలు, నాయకుల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటాము అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కడబండి శ్రీనివాసరావులు తెలిపారు. లక్కవరపుకోట మండలంలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైసీపీ లక్కవరపుకోట మండల విస్తృత స్థాయి సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే కడబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గెలిపే ధ్యేయంగా కార్యకర్తలు, నాయకులు కలిసి సమన్వయంతో పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమే లక్ష్యంగా పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం రాష్ట్రానికి చాలా అవసరమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కార్యకర్తలు, నాయకుల గౌరవం పరితపించే విధంగా బాధ్యత తీసుకుంటారంటూ మంత్రి సభలో భరోసానిచ్చారు. ఎమ్మెల్యే కడబండి శ్రీనివాసరావు విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అంటూ మంత్రి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, జీసీసీ చైర్మన్, మండలంలో ఉన్న
ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ కమిటీ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందు మన గవర్నమెంట్ మన ప్రభుత్వాన్ని ఆటోమేటిక్ వస్తాయి. మనం తప్పదు. మనకంతా సూదితో దారం, సూది దారం తప్పు. సూది లేకపోయిన దారం లేదు, దారం లేకపోయినా సూది లేదు. కాబట్టి మనందరం కలిసి ఉంటాం. కానీ ఒక మాట మాత్రం మీకు చెప్తున్నాను, ఎవరైతే ఎలుకోవడం ఎవరైతే ఉన్నారో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో, రేపు ఎన్నికలు అయిన తర్వాత మీ తాలూకా గౌరవాన్ని కానీ, మీ తాలూకా విలువను కానీ ఏ సమస్య కూడా తగ్గకుండా మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది. చెప్పండి, ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానండి? ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా 20 సంవత్సరాలుగా మనం కలిసి ఉన్నాం. ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మీద వచ్చినా ఏంటి మీ లోకల్ గా మీ నాయకుడికి ఉన్నా చెప్పుకున్నా మళ్ళీ ధన్యంగా వచ్చి నాకు చెప్పడం అనేది కూడా ఆనవాయితీగా, మాకు చెప్పడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. మాతాన్ని కూడా పిలిపించి ఒక్కొక్కరు పిలిపి మాట్లాడతారు. దయచేసి ఏదైనా ఉంటే ఆయన మనసు చెప్పండి. కానీ మనందరం కలిపి ఒకటే, మనకి అందులో రాజీ ఉండకూడదు. మీరు ఏదైతే మీ మనసు ఉందో ఆ మనసుని చేసే పూర్తి నాకు మీకు చెప్పాను. అంతేకాదు రేపు ఈ మీటింగ్ అయిన తర్వాత గ్రామాల్లోకి వెళ్ళి, ఇంతకు ముందంటే ఎమ్మెల్యే ఒక్కరే మేము వచ్చి దూరంగా ఉండేవాళ్ళం. మా బాధ్యత జిల్లాలో నాయకుల బాధ్యత. కానీ రేపు ఎందుకంటే రేపు బాధ్యత పెరుగుతుంది. ఎందుకు? ఝాన్సీ మా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తాం కాబట్టి ఆవిడకి కూడా మీరు ఓటేస్తున్నారు కాబట్టి రేపు మీ తాలూకు విలువని, గౌరవాన్ని పెంచవలసిన ఎమ్మెల్యే గారితో పాటు మాకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి మీకు ఏదైతే మీరు గ్రామాల్లో చెప్తారు, ఏ కార్యక్రమం చేస్తే మీ విలువ పెరుగుతుంది, ఏ కార్యక్రమం చేస్తే మీకు మీ తాలూకు గౌరవం పెరుగుతుంది, వాటన్నింటినీ మీరేం గ్రామాలు చెప్తే అది చేసే బాధ్యత మాదే చెప్పి. తాటాకు చప్పుళ్లకు కార్మికులు భయపడేది లేదు. మిమ్స్ కార్మికులు, సిఐటియు నాయకులు అక్రమ కేసులు రద్దు చేయాలి. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సబ్రామమ్మ కలెక్టరేట్ ఎదుట అరెస్టులను, అక్రమ కేసులు నిరసిస్తూ ధర్నా. మిమ్స్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాల్సిన యాజమాన్యం సమస్యలు పరిష్కారం చేయకుండా కార్మికులు, సిఐటియు నాయకులపైన అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడితే ఇటువంటి తాటాకు చప్పుళ్లకు కార్మికులు భయపడరని, తక్షణమే కార్మికులపైన పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సబ్బారామమ్మ డిమాండ్ చేశారు. మిమ్స్ కార్మికులపైన, సిఐటియు నాయకులపైన పెట్టిన అక్రమ కేసులను, అరెస్టులను నిరసిస్తూ శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మిమ్స్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు యాజమాన్యాన్ని గొంతమ్మ కోరికలు కోరడం లేదని, చట్ట ప్రకారం వేతన ఒప్పందం చేయాలని, బకాయి ఉన్న డిఏలు చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలని కోరుతున్నారని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాల్సిన యాజమాన్యం అటువైపుగా ఆలోచించకుండా కార్మికులను బెదిరించడం, పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేయించడం, శుక్రవారం నాడు సిఐటియు నాయకులతో పాటుగా కార్మికులను 12 మందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపించడం అన్యాయమని వాపోయారు. బెదిరించడం, కేసులు పెట్టి కార్మికులను లొంగ తీసుకోవాలని యాజమాన్యం చూస్తోందని చెప్పారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు కార్మికులు భయపడరని, మిమ్స్ కార్మికులకు రాష్ట్రంలో సిఐటియు సంఘంలో ఉన్న 10 లక్షల మంది కార్మికులు వారికి అండగా ఉన్నారని చెప్పారు. మిమ్స్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని, ఇప్పటివరకు 66 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా కూడా యాజమాన్యం మొండిగా వ్యవహరించడం సరికాదని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని, వారికి సిఐటియు అండగా ఉంటుందని అన్నారు. ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు, నాయకులు వి లక్ష్మి, గౌరీ నాయుడు, సురేష్, త్రినాథ్, జగన్మోహన్, కార్మికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిలమర్ల మిమ్స్ లో 400 మంది కార్మికులు అక్కడ పేదలకి హాస్పిటల్లో అనేక సేవలు అందిస్తా ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రం అందరికీ ఆరోగ్యం గురించి చెప్పే మిమ్స్ కార్మికులు మాత్రం ఆరోగ్యాలు అవసరం లేదంట. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి 2017 నుంచి చాలా శాంతియుతంగా ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని అనేక మార్లు పదే కోరుతా ఉన్నారు. ఒకవైపు ధరలు పెరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మధ్యలో కరోనా వచ్చింది. కరోనా టైంలో అడగటం భావ్యం కాదు అనే మానవత్వంతో మిమ్స్ కార్మికుల సేవలు అందించిన పరిస్థితి ఉంది. కరోనా పోయిన తర్వాత కూడా కనీసం వేతన ఒప్పందం చేయకుండా, డిఏ ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉంది. అడిగిన వాళ్ళని అక్రమంగా తొలగించడం, వేధించడం పరిస్థితుల్లో మీరు యూనియన్ ఉండొద్దు అని చెప్పేసి అక్రమంగా ఈరోజు మిమ్స్ యాజమాన్యం చట్టాలన్నింటినీ ఉల్లంఘించి నిర్దాక్షిణ్యంగా 66 రోజుల నుండి వీధుల్ని కార్మికుల
వీధుల్లో పెడితే ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఏమి గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ విజయనగరంలో కలెక్టర్ పరిపాలనలో ఉన్నారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు పోలీసులు ఎవరు డబ్బులతోటి ఈ రోజు అమ్ముడు పోయి ఈ రోజు మిమ్స్ కార్మికుల్ని రాత్రి అర్ధరాత్రి మిమ్స్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులను కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు 12 మంది మిమ్స్ కార్మికుల్ని సిఐటి నాయకుల్ని మొత్తాన్ని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రిమాండ్ పెడతా ఉన్నారు. ఇదా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దమన నీతి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు కార్మికులు ఏదో భయపెడితే కేసులతోటి అక్రమంగా అరెస్టులు చేస్తేనో నాన్ బెయిలబుల్ కేసులు పెడితేనే భయపడతారనుకుంటే నీ తాత తరంగా కాదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఈ రోజు మిమ్స్ కార్మికులు ఒంటరిగా లేరు. వెంటనే యాజమాన్యం చర్చలో పిలిచి ఇచ్చిన హామీ మేరకు వేతన ఒప్పందం చేయాలి, డిఏ అమలు చేయాలి, శాంతియుతంగా వాళ్ళని విధుల్లో తీసుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. లేకపోతే ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్త పోరాటంగా మారిద్ది. సిఐటి అనుబంధ 10 లక్షల మంది కార్మికులు మిమ్స్ కార్మికులు మద్దతుగా ఉంటారు. ప్రభుత్వం తేల్చుకోవాలి. ఈ రోజు మిమ్స్ సమస్య పరిష్కారం చేస్తావా, మొత్తం కార్మికులు వీధుల్లో రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కుప్పంలోని మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేశారు. 384 మంది రాజీనామా చేసిన వాలంటీర్లు, రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేసిన వాలంటీర్లు. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలుపు కోసం రాజీనామా చేస్తున్నట్లుగా స్పష్టం చేసిన వాలంటీర్లు. కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్, ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది చంద్రబాబు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని కుట్ర చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబే. మళ్లీ పెన్షన్ లబ్ధిదారులకు సహాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యం. 6 రూపాయలు మజ్జిగను ఇచ్చి నువ్వు ఓట్లు అడిగితే మేము సంక్షేమ పథకాల ద్వారా లక్షల రూపాయలు ఇచ్చి ఓట్లు అడగకూడదా అని ప్రశ్నించారు. వాలంటీర్ పదవికి రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరికీ కూడా శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఒక నాయకుడు ఎంత గొప్పవాడు అనేటటువంటి విషయం మనం చేసేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు బట్టి ఆ నాయకుడు గొప్పతనం తెలుస్తుంది. అలాగే ఆ నాయకుడి కోసం ఎంత దూరం వెళ్ళగలుగుతారో ఒక మనిషి అనేది మీరు చేసినటువంటి ఈ రెసిగ్నేషన్ వల్ల ఈరోజు చాలా క్లియర్ కట్ గా ప్రజలకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఒక వాలంటీర్ మాట్లాడుతూ, అమ్మాయి పుష్ప అనే మాట్లాడుతూ చాలా అద్భుతంగా మాట్లాడారు. 4 వాలంటీర్స్, వాళ్ళకు కూడా నేను స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తాను. అమ్మాయి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది, మళ్ళీ గెలిచిన తర్వాత మేమే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ లోనే మనం ఎంత సహాయం చేశాం, ప్రజలు మన మీద ఎలాంటి నమ్మకం పెట్టుకోనున్నారు అనేటటువంటి విషయం చాలా క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా కిషోర్ కదా లాస్ట్ మాట్లాడింది, కిషోర్ కదా అశోక్ మాట్లాడుతూ మమ్మల్ని వాలంటీర్ నుంచి నాయకులుగా ప్రమోషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నాడు. నిజంగా ఆ మాట చాలా కరెక్ట్. ఎందుకంటే ఒక నాయకుడిగా ఎదగాలి అంటే చాలా కష్టం, ఎంతో పలుకుబడి ఉండాలి, ప్రజల దగ్గర మమేకమై ఉండాలి, వాళ్ళ సాధక బాధకాలన్నీ తెలిసి ఉండాలి. అవన్నీ తెలిసినటువంటి వాలంటీర్ ఈరోజు నిజంగా నాయకుడిగా ప్రమోషన్ పొందుతా ఉన్నాడు అనేటటువంటి మాట చాలా ఉత్తమమైన మాట, చాలా కరెక్ట్ అయిన మాట. మీ అందరూ కూడా ఈ రోజు నాయకులే నిజంగా మీ అందరికీ ప్రమోషన్ వచ్చింది. సో మొట్టమొదటి మీ అందరికీ మా తరపు నుంచి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తాను. ఏందో ఈయన అంటా ఉన్నాడు, క్యాప్షన్ బాగుంది సినిమాలో చెప్పినట్టని, కానీ 1వ తారీఖు పెన్షన్ తీసుకోవడానికి పడిన కష్టాలు మనందరం కళ్ళతో చూసినాం. ఈ నిమ్మగడ్డ రమేష్ అనేటోడు ఎవరంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ ఆయన. మన సర్పంచ్ ఎలక్షన్లు డిలే చేసింది, ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు ఇబ్బంది పెట్టింది కూడా ఇతనే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి. అతను ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కి నోటీసు ఇది ఫిర్యాదు చేశాడు. ఏమనంటే వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ ఇప్పించకూడదు అని. ఎలక్షన్ కమిషన్ సరే పెన్షన్లు ఇవ్వద్దండి, సెక్రటేరియట్ లో ఇవ్వండి అని చెప్పింది. దానివల్ల ఎంత నష్టం జరిగిందని మన కళ్ళతో మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్క అవ్వాతాత, వితంతువులు, వికలాంగులు చచ్చిపోయినారు ఈసారి పెన్షన్ తీసుకోలేక.
రామకుప్పంలో ఒక వ్యక్తి అయితే నిజంగానే చనిపోయినాడు. ఆ వరదెబ్బ పొద్దున పోయినాడు, ఆయనకు పెన్షన్ ఇంకా రాలేదని చెప్పినారు. వరదెబ్బ తగిలి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు చనిపోయాడు. ఇంత ఘోరం అహంకారం ఇది. ఇదే పెత్తందారితనం అంటే. ఇట్లా కుప్పాన్ని మళ్ళీ దోచుకు తినడానికి, కుప్పంలో రాజ్యం ఏరడానికి, జన్మభూమి కమిటీని అని చెప్పి ప్రజల్లో రక్తం తాగడానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇల్లు గడప గడప కాళ్ళు చేతులు ఏం పెడితే పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అధికారం మళ్ళీ కావాలి. ఆ దాహం అనేది తీరలేదు. వాళ్ళకి అధికారం మళ్ళీ వస్తే నోరెత్తిన ప్రతి ఒక్కరికి పెన్షన్ కట్ చేస్తాడు, రేషన్ కార్డు కట్ చేస్తాడు, వాడిని భూములు లాక్కుంటారు, వాడిని జైల్లో పెడతారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు, నరకం అంటే ఏంటో చూపిస్తారు. అట్లాంటి ప్రజలకు ఈరోజు మనం కాపాడాలి, మన బాధ్యత. ఇంతకాలం మన వల్లనే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వాలంటీర్ల వల్ల వాళ్ళకి అన్ని లబ్ధి చేరింది కాబట్టి ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తారు అంటే సెక్రటేరియట్ లో కూర్చొని మజ్జిగ ప్యాకెట్ ఇస్తారు. ఒరే పిచ్చా ఏదే నాకు అర్థం కాదు. మేము 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ధైర్యంగా చెప్తాను, కనీసం అంటే 2 లక్షల రూపాయలు ఇచ్చినాం. నువ్వే ప్రయత్నం అంటే 6 రూపాయలు మజ్జిగ ప్యాకెట్ ఇస్తాను. నీకు నాకు తేడా అది అర్థమవుతా ఉందా? 6 రూపాయలు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి నువ్వు ఓటు అడిగితే 2 లక్షల రూపాయల కుటుంబానికి డబ్బులు ఇచ్చినా నేను ఎంత ధైర్యంగా దర్జా కలగాల? ఆటోలు పెట్టి ఆడికి తీసుకొచ్చి పెన్షన్దారులను వదులుతా ఉన్నారు. ఎవరి వల్ల వాళ్ళు ఆటోలు ఎక్కాల్సి వస్తా ఉంది ఈరోజు. ఎవరి వల్ల వాళ్ళు ఆ కార్లలో తీసుకొని వచ్చి ఆ సెక్రటేరియట్ దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? వీళ్ళే పోయి ఆయన ఎమ్మెల్సీ గారు ఉన్నారు కంచెల శ్రీకాంత్ అని, ఆయన ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇట్లా కూర్చొని ఆడవాళ్ళందరినీ చూపించి మేము పెన్షన్ ఇవ్వని చెప్తే కూడా సచివాలయం వాళ్ళు ఇవ్వడం లేదు, వీళ్ళందరూ ఎండలో కూర్చొని ఉన్నారు అని ఆయన వీడియోలు పెట్టుకుంటా ఉన్నాడు. ఎవరి వల్లే కర్మ? నువ్వు మర్యాద వదిలేసింటే వాలంటీర్లు తీసుకొని పోయి ఒకే ఒక రోజులో పెన్షన్లు కొట్టేస్తున్నావు కదా. నువ్వే కష్టంలో పెట్టి నువ్వే వానికి ఇది పెట్టేది. అదొక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తారంటే బాగా ఆకలి అయ్యేంత వరకు మాడబెడతాను. మాడబెట్టిన తర్వాత ఆయనే తీసుకొని వచ్చి బియ్యం గింజలు చల్లుతాడు, ఇది తినండి రా నువ్వు అని. అట్లుంది. ఇదే సేమ్. ఈయనే ఆపిచ్చి ఈయనే మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వమంటారు. శ్రీ వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి కుటుంబ సమేతంగా శ్రీ వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశం. ఈ కార్యక్రమంలోని ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, సిఐ రవిశంకర్ రెడ్డి, కాణిపాకం ఎస్ఐ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, చిత్తూరు కోర్టు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. श्रेवेन्द्रये प्रजतिष्ठति नानिमाभनिवासाय कामितार्थप्रदायिने कैवल्यानन्दरूपाय श्रीगणेशाय मङ्गलम्। प्रसादसिद्धिरस्तु आयुर्वन्तो यशोबलाभिवृद्धिरस्तु पुनर्निर्धनप्राप्तिरस्तु।
పొంగనూరు నియోజకవర్గంలో రెండో రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు పొంగనూరు రూరల్ మండలం పరిధిలో మొత్తం 11 పంచాయతీల్లోని పర్యటన నేతిగుట్లపల్లి నుంచి ప్రారంభమైన మంత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపైన వేసి సీఎం శ్రీ వైఎస్ జగన్ కు మద్దతుగా నిలవాలని కోరిన మంత్రి మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్న రాయలసీమ బాధ్యతలు నాపైన ఉండటం వల్ల ప్రతి ఇంటికి రాలేని పరిస్థితి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నాం. రానున్న రోజుల్లో ఉంటాం. సీఎం వైఎస్ జగన్ కు సుపరిపాలన అందించారు. కరోనాతోని 2 సంవత్సరాలు మనకు నష్టం జరిగినా ఎక్కడా కూడా సీఎం వైఎస్ జగన్ పథకాలు ఆపలేదు. చెప్పిన హామీలు అన్ని నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏనాడు నిలబెట్టుకోలేదని మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని బూటకపు హామీలు ఇచ్చి మోసం చేస్తారని, వైఎస్ జగన్ ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదు. అందుకే జనసేన బీజేపీతో నేరుగా కాంగ్రెస్లో అక్రమంగా చంద్రబాబు జతకట్టారని అన్నారు. మన ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చంద్రబాబు సుప్రీంకోర్టు వరకు వెళ్లి స్టే తెచ్చారు. గతంలోని పింఛన్ ద్వారా నీరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి అవగానే కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారు. వీరిని ఓడించి సీఎం శ్రీ వైఎస్ జగన్ కు మనం అండగా నిలవాలి. కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని సీఎం వైఎస్ జగన్ పథకాలు అందించారు. ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాం. ఏడాదిలోపు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం. మన నియోజకవర్గం పైన ప్రత్యేక శ్రద్ధ వహించి అడిగిన పనులన్నీ సీఎం వైఎస్ జగన్ చేశారని చెప్పారు. పార్లమెంట్ సభ్యులుగా నిధులు కూడా గెలవాలా అంచేత మిమ్మల్ని అర్థించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మామూలు కాదు, ఈ 5 సంవత్సరాల్లో కరోనాతో 2 సంవత్సరాలు పోయినా కూడా ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఏం చెప్పాడో అవన్నీ కూడా చేశాడు. మనం చూస్తూ ఉన్నాం. మన ఎన్నికల హామీలు కానీ, పాదయాత్రలు వచ్చినాయి కానీ, నవరత్నాలు కానీ అన్నీ కూడా ఈరోజు అమలు చేసి తిరిగి మళ్ళీ మన ముందుకు ఆయన ముఖ్యమంత్రి కావడానికి మన ముందుకు వస్తూ ఉన్నాడు. మా శాసనసభ్యులందరినీ గెలిపేయండి, పార్లమెంట్ సభ్యులు గెలిపేయండి అని. ఈ మధ్య మీరు చూసారు, మదనపల్లిలో కూడా బస్ యాత్ర సమావేశం కూడా ఏర్పాటైంది. పెద్ద ఎత్తున అక్కడ జనాలంతా కూడా రావడం జరిగింది. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులన్నీ చేసి మనల్ని ఓట్లు అడిగే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. రైతు సోదరులకు అందరికీ తెలుసు. రైతు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి, అదేవిధంగా మహిళలకంతా మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నారు. బంగారు రుణాలు ఏదైనా ఉంటే కూడా అవి కూడా మాఫీ చేస్తా అన్నాడు. మరి యువకులకంతా కూడా యువతకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. ఉద్యోగం లేని పక్షంలో ఈ నిరుద్యోగ బుద్ధిస్తా అన్నాడు. మరి ఏవైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు కదా మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తుంటే కేవలం అది 14,205 కోట్లు మాత్రమే ఉన్నారు. ఈరోజు అది ఆసరా పేరుతో మనం 4 విడతలుగా ఇచ్చాము. అది వడ్డీకి వడ్డీ అయ్యి 25,570 కోట్లు అయితే కూడా మాట చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 4 విడతలు చెల్లించడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో దాదాపు 600 హామీలు ఇచ్చాడు 2014 ఎన్నికలకు. అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మేనిఫెస్టోనే కనపడకుండా చేశాడు. ఏ హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఇప్పుడు మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పి తాతలాడుతూ అబద్ధాలన్నీ కూడా వల్లిస్తూ ఉన్నాడు. ఈరోజు మళ్ళా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి తీసుకొస్తాను మీకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అవన్నీ కూడా అమలు చేయాలంటే దాదాపు 2,50,000 కోట్లు అవుతుంది. మరి 2,50,000 కోట్లు మనం అదనంగా ఇప్పుడు ఇచ్చే పథకాలకు అదనంగా చేయాలంటే మనకు వీలే పరిస్థితి ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఏదో తప్పుడు మాటలు చెప్పి మోసపూరితంగా కుట్రపూరితంగా అధికారంలోకి రావాలనుకుంటున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఏదైతే చెప్పాడో అవన్నీ చేసి తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చి మా పార్టీని గెలిపించండి అని అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన కుట్రపూరితంగా ఈ వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఈరోజు తన బలం సరిపోదని చెప్పి బీజేపీని ఓవైపు, జనసేన ఇంకోవైపు వీళ్ళందరినీ కలుపుకునేది కాకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో కూడా జతకట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు చంద్రబాబు మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. మరి ఆ విధంగా అందరినీ కూడా కూడగట్టుకొని అబద్ధాలతో ఏదో మేనిఫెస్టోలో ఇంకా ఏం చెప్తాడో తెలియదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సమావేశాలలో, మహిళకు కేజీ బంగారు ఇస్తా అని, రైతుకు బెంచి కారు కొనిస్తా అని, ఇంటింటికి ఉద్యోగము, ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అందరికీ ఉద్యోగాలు, అందరూ వారికి ఒక్కొక్క వ్యక్తి మోటార్ సైకిల్తో పాటు ఉద్యోగము,
ఈ విధంగా అన్ని కూడా హామీలు ఇస్తాడు. ఇవన్నీ అమలు చేసేదానికి వీలవుతుందా కాదా, ఇవి తప్పుడు మాటలా కాదా, గతంలో అమలు చేశాడా అని ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఎవరైతే మాట చెప్తే చేస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగానే చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా కూడా మనం నమ్మే పరిస్థితి లేదు. మోసపోకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఆయన మోసపు మాటలు, తప్పుడు హామీలు అన్నీ కూడా ఇస్తాడు. వాటిని చూసి మనం ముసిపోయి ఏదైనా తప్పు చేస్తే మన రాష్ట్రం మళ్ళా 10 సంవత్సరాలు ఎన్నికపోతుంది. ఈరోజు మహిళా సంఘాల కొంత కూడా డబ్బులు ఇచ్చేదే కాకుండా ఈరోజు గౌరవం ఇచ్చాడు. మన దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఈ మహిళా సంఘాలు బాగా పనిచేస్తూ ఉన్నాయి. బ్యాంకుల మేనేజర్లు ఈరోజు పిలిచి ఎంత కావాలో అప్పిస్తూ ఉన్నారు మహిళా సంఘాలు. ఆ రోజు ఆ పరిస్థితి లేదు. అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి, ఎన్పిఏలు అయిపోయాయి. వీళ్ళ అకౌంట్లంతా కూడా వడ్డీ కూడా ఆయన ఇస్తా ఉన్న వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా 2016లోనే నిలిపేశాడు. 2 సంవత్సరాలు మాత్రం ఇచ్చి మరి అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అన్ని అందిస్తూ ఉన్నారు కాబట్టి, అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మన గ్రామాలలో మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఈరోజు బాగా స్థిమితంగా ఉన్నాయంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పి మీరందరూ కూడా భావించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఆ విధంగా కాకుండా మనం మోసపోయి చంద్రబాబు చెప్పే తప్పుడు మాటలకు మోసపోయి ఏదైనా మనం తప్పు చేస్తే దీనికి మళ్ళీ మనం 10 ఏళ్ళు వెనక్కిపోతాం. రకరకాల ఇబ్బందులు కూడా వస్తాయి. ఇవన్నీ రాకుండా చూడాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మనం ఏదో మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టాం. ఇంకా 1 నెలలో పూర్తి అయిపోయే పరిస్థితుల్లో సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తీసుకొచ్చి ఇక్కడ రైతులకు డబ్బులు ఇవ్వకుండా చేశారు. అదేవిధంగా మనకు పూర్తి స్థాయిలో పని జరిగినా కూడా దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. మరి ఇట్లాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కల్పిస్తూ ఉన్నాడంటే ఆయన ఈ పక్క అభివృద్ధి జరగకూడదు, పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరగకూడదు అని చెప్పి ఆయన ఆలోచన. ఇంకొక పార్లమెంట్కి నిలిచే మాజీ ముఖ్యమంత్రి మీకు అంతా తెలుసు, మన పాదయాత్ర కూడా చేశాం. పుంగనూరు పట్టణానికి తాగునీరు పింఛా నది నుంచి తీసుకురావాల, సదం దగ్గర పాపిరెడ్డి గారిపల్లి ప్రాజెక్టు కట్టాము. ఆ ప్రాజెక్టు నుంచి తీసుకురావాలని చెప్పి టెండర్లు అయిపోయి ఎంత పని మొదలుపెట్టే పరిస్థితుల్లో అప్పుడు ముఖ్యమంత్రి మారి కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయితేనే అవన్నీ కూడా క్యాన్సిల్ చేశాడు. మనం రకరకాల ప్రయత్నాలు చేసి ఇప్పుడు మన పాదయాత్ర కూడా చేశాం. అలాంటి వ్యక్తి పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు. మన నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా 3.5 సంవత్సరం ముఖ్యమంత్రి కాబట్టి 3.5 సంవత్సరం కూడా మనకి ఏ అభివృద్ధి కార్యక్రమం జరగకుండా వారు అడ్డుకున్నారు. ఈయనేమో ఇప్పుడు కూడా కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. మన రాష్ట్రంలో 31.5 లక్షల పట్టాలు, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకా పోయి 2 సంవత్సరాలు డిలే చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టులో ప్రభుత్వం గెలిచినాక మనం పట్టాలు ఇవ్వగలిగాం. ఈరోజు ఆ పట్టాలకంతా కూడా 22 లక్షలు ఇండ్లు ఇచ్చాం. 16 లక్షల పైన పూర్తి అయిపోయాయి. మిగతావి కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.